యేసయ్యా యేసయ్యా నీ కృపయో చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నీలే పరిపాలక జగతికి నీవే ఆధారమా జగముల నీలే జగతికి నీవే ఆధారమా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము మహారాజుగా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నన్ను వీడదే నీ దయ చేతనే కలిగిన ఎన్నడూ నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు నీ సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా అందరూ సల్లించబడండి సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను ధనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా ధనులకు లేదే ఈ శుభ తరుణం నాకి నీ భాగ్యమా జీవితమంతా నీ కర్పించి నీ రుణము నే తీర్చనా జీవితమంతా నీ కర్పించి నీ రుణము నే తీర్చనా యేసయ్యా అందరం పాడదాం
అందరూ చెప్పండి. యేసయ్యా యేసయ్యా నీ కృపా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా కృపా చాలయ్యా, యేసయ్యా అందరూ అలాగే కళ్ళు మూసుకొని చేస్తూ నీతిమంతులు నిత్యము జ్ఞాపకమందురు. మనకంటే ముందుగా నీతిమంతులు ప్రభు ఊహిరీతిగా తలంచరీతిగా దైవజనులు పాస్టర్ పడాలి గారు కూడా ప్రభు కొరకు పరిచయం చేసి గొప్ప చేసి ఊహించని తలంచని వారి ప్రభు సన్నిధిగా మరణము తప్పించే యెహోవా వశమే, కానీ దేవుని చిత్తమైన దేవుడు పిలుచున్నాడు. తిరిగండి అయినప్పుడు మనుషులు మార్చబడుతున్నారు. సేవాదులు సంపూర్ణమైన జకరియా తన ఇంటికి వెళ్ళినట్టుగా తిరిగి ప్రవీణ్ గారు తన ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకు ఇలా జని అడిగే అర్హత లేదు, కానీ దేవుడు తన సన్నిధికి తన మహిమలోకి చేర్చుకున్నారు. అయితే ఆ మరణం ఒక మిస్టరీగా మారింది. అది యాక్సిడెంటో లేక హత్యో ఏదైనా వారు వెళ్ళినటువంటి కుటుంబానికి, భార్యకు, బిడ్డలకు, సంఘానికి, వారి స్టాఫ్ గొప్ప ఆదరణ దేవుడు కలుగు చేయాలి. ప్రపంచ క్రైస్తవులందరికీ గొప్ప ఆదరణ కలుగు చేయాలి. కొద్ది దినాలు గొప్ప చేసి ఇక్కడికి రోషం కలిగిన సేవలు పడ్డాడు. రోషము కలిగిన సేవకుడు గడి ధైర్యముగా ధైర్యలను ఎదుర్కొని సత్యాన్ని ప్రకటించాడు. ధైర్యంగా రోషము కలిగి దేవుని కొరకు సేవ చేశాడు. ఇలాగూ సేవ చేసిన వారు, ఇలాగూ ప్రకటించిన వారు, రోషము కలిగి దేవుని కొరకు నిలబడి గొప్ప పరిచర్య చేసిన సేవకులు ఇలాగే హతసాక్షులైపోయారు. స్టెఫను రోషము కలిగి దేవుని కొరకు నిలబడి ప్రకటించి హతసాక్షి అయిపోయాడు. పౌలు దేవుని కొరకు ఎంతగానో రోషము కలిగి ప్రకటించి హతసాక్షి అయిపోయాడు. ఏదేమైనా దేవుని కొరకు బలముగా వాడబడిన దైవజనుడు, వారి మరణము ప్రపంచానికే, క్రైస్తవులు కాని వారికి కూడా ఎంతో వేదన కలుగు చేస్తుంది. గొప్ప ఆదరణ దేవుడు కలుగు చేయనట్లుగా, గొప్ప ఆదరణ దేవుడు కలుగు చేయనట్లు, నెమ్మది కలుగు చేయనట్లు, అలాంటి రోషము కలిగిన సేవకులను లేవనెత్తినట్లు, గొప్ప విద్యావంతుడైన, గొప్ప పండితుడు, గొప్ప వక్త అయిన ధైర్యముగా ధీటుగా
ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన సామర్థ్యాన్ని దేవుడు వారికి దయచేశాడు. ఎంతో గొప్ప సేవ చేసి దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. దేవుడి గొప్ప ఆదరణ కలుగు చేయనట్లు అందరూ కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమగును. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. నీ సేవకుడయ్యా, నువ్వు ఎన్నుకున్న సేవకుడు, నువ్వు ఏర్పరచుకున్న సేవకుడు, నువ్వు వాడుకున్న సేవకుడయ్యా, నువ్వు అభిషేకించిన సేవకుడు, పిలుచుకున్నావయ్యా. అయ్యా, కుటుంబానికి గొప్ప ఆదరణ కలుగొచ్చి వారు విడిచిపెట్టి వెళ్ళిన సేవ, వారు విడిచిపెట్టి వెళ్ళిన పనులన్నీ కూడా కొనసాగించటానికి అయ్యా మీరే తన భార్యను ధైర్యపరచండి, పిల్లలను ధైర్యపరచండి, మీరే వాడుకోండి, నడిపించండి, కృప చూపండి ప్రభువా. గొప్ప ఆదరణ దయచే ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా మీరు కృప చూపండి, సహాయం చేయండి అని అడుగుదాం. దేవుడు గొప్ప కార్యం చేయాలి, దేవుడే కృప చూపాలి. ఒకవేళ అది హత్య అయితే దేవుడు న్యాయం చేయాలి, న్యాయం జరిగించాలి, దేవుడే కృప చూపాలి. ఒకవేళ హత్య చేయబడితే హత్య చేసిన వారిని దేవుడు క్షమించి రక్షించి సాక్షులుగా నిలబెట్టుకోవాలి. ఒక సాక్షిగా నిలబడాలి వారు. ఒకవేళ ఆ స్థితి కనుక జరిగితే వారు రక్షించబడి దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి. క్షమించమని ప్రభుని అడుగుదాం. ప్రభా క్షమించయ్యా, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రభు చెప్పినట్లుగా క్షమించబడాలి. దేవుడు క్షమించి రక్షించుకొని సాక్షులుగా నిలబెట్టుకోవాలి. దేవుడే కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేయాలి. పగ తీర్చుకున్నట్టు నా పని అన్నాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అని చెప్పాడు దేవుడు. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన కార్యం చేస్తాడు. శిక్షించాలి అనుకుంటే ఆయన శిక్షిస్తాడు, రక్షించాలనుకుంటే రక్షిస్తాడు. కానీ మన ప్రార్థన క్షమించయ్యా, రక్షించయ్యా, సాక్షిగా నిలబెట్టుకయ్యా, కృపచూపయ్యా. ఈ మరణం అయ్యా దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం అనేక హృదయాలను తాకిందయ్యా, హృదయాలను మండజేసిందయ్యా. దుఃఖముతో నిండిపోయారు ఎందరో అయ్యా. క్రైస్తవులు కాని వారు కూడా అయ్యా ఈ విషయాన్ని గూర్చి విని ఎంతో వేదన పడుతున్నారు. హృదయంలో క్రియ చేసినందుకు స్తోత్రాలు. మార్పు కలుగు చేయి, రక్షణ కలుగు చేయి అయ్యా. నీ తట్టు త్రిప్పబడాలి ప్రభా. ఈరోజు ప్రవీణ్ గారు లేకపోవచ్చు, కానీ అనేకులు నీ తట్టు త్రిప్పబడాలి, అనేకులు నీ తట్టు త్రిప్పబడాలి అయ్యా. అయ్యా మీరు కృప చూపండి ప్రభా, కృప చూపండి ప్రభా, గొప్ప కార్యాలు చేయండి, సహాయం చేయి ప్రభా, మీరు కృప చూపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతిస్తూ ఉండండి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అందరూ కూడా అలాగే ప్రార్థనలో ఎవరికి వారి గొప్ప ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. క్రైస్తవ్యం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. క్రైస్తవులకు క్షేమం కలుగునట్లు ప్రార్థన చేయాలి. మన ప్రజలు, మన దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు రక్షించబడినట్లుగా ప్రార్థన చేయాలి. నశించిపోతున్న ఆత్మలకు రక్షణ కలుగునట్లుగా ప్రార్థన చేయాలి. అందరూ అలాగూ ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఈ విజ్ఞాపన బట్టి పెద్దలు శేఖర్ అంకుల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి విచ్చుదాం, అందరూ ప్రార్థనలోకి విచ్చుదాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణమైన ఘనమైన యెహోవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి.
అయ్యా ఈ ఉదయకాలాన్ని ప్రభా పునరుత్థాన దినాన్ని మీ సన్నిధిలో పాటల ద్వారా మహిమ పొందిన దేవా, ఆత్మారాధనలో మీరు తోడుగా ఉన్న దేవా, మీకు స్తోత్రాలు. ధ్యాన భాగముల నుంచి మీరు మాతో మాట్లాడారు ప్రభా, అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకించిన అయిన స్తోత్రాలు అయ్యా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమన్నారు ప్రభా. నీతిమంతుడు నిత్యము జ్ఞాపకములో ఉండును అంటారు ప్రభా. స్తోత్రాలు అయ్యా. అంతర్జాతీయ అయా స్తోత్రాలు బోధకుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు ప్రభా స్తోత్రాలు అయ్యా. కొన్ని దినాల క్రిందటనైనా స్తోత్రాలు అతను నైనా హతసాక్షిగా మార్చబడ్డాడు ప్రభా. అయ్యా మీ సన్నిధిలోనైనా రోషము కలిగి ప్రవర్తించాడు ప్రభా. రోషము కలిగి మీ సత్యాన్ని ప్రకటించిన అయా స్తోత్రాల దైవ సేవకుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన, ఆ సంఘాన్ని దర్శించండి నాయన. అయ్యా శత్రు మోకలు ప్రభా ఏదైతే అణిచివేయాలనుకుంటున్నారో అంతకంటే లక్షల రెట్లు ప్రభా ఈ క్రైస్తవ్యం వ్యాప్తి చెందినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ఒక ఏలియా వలె, ఒక బాప్తిస్మిచ్చు యోహాను వలె నాయన అయా స్తోత్రాలు అయా. అపోస్తలుడైన పౌలు వలె రోషము కలిగి జీవించాడు ప్రభా. ఎంతో జ్ఞానము కలిగిన వాడు ప్రభా, మానవతావాది ప్రభా. స్తోత్రాలు అయా, మీకు వందనాలు. 2 తెలుగు రాష్ట్రాలు ఉడిగిపోతా ఉన్నాయి తండ్రి, మీరు దర్శించండి నాయన. దీని ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు ప్రభా. మా ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా జనాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, మీరు దర్శించండి నాయన. స్తోత్రాలు దాటిపోవద్దయ్యా. స్తోత్రాలు ఏ విధము చేతనైనను న్యాయం జరిగించండి నాయన. మీరే ప్రధాన న్యాయాధిపతిగా ఉండి నాయన ఆ కుటుంబాన్ని, సంఘాన్ని, క్రైస్తవ లోకాన్ని ఆదరించి బలపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి అయ్యా. ఒక ప్రవీణ్ పగడాల గారిని హత్య చేస్తే కొన్ని వేల మంది ప్రవీణ్ పగడాలు అయ్యా ఉద్భవించునుగా కని ప్రార్థిస్తున్నాను. మీరే లేపండి నాయన, రోషం కలిగిన దైవ సేవకులు లేపండి నాయన. దాటిపోవద్దయ్యా. పరిచర్య మీది నాయన, కేవలం మేము వట్టివారం నాయన. మీరే మీ నామ ఘనత కొరకు ఈ పరిచర్య కొనసాగించి మీ రాకడ వరకు మీరు అయ్యా స్తోత్రాలు మమ్మలను సంసిద్ధులుగా చేయమని యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దైవజనులు మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం చేసుకోవటానికి, వారి గురించి అలాగే వారి కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయటానికి దేవుడు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మరి ఏదేమైనా దేవుడు మరి ప్రవీణ్ గారిని దేవుడు పిలుచుకున్నారు. వారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి మరి పరిచర్యను దేవుడు కొనసాగించి కుటుంబానికి గొప్ప ఆదరణ దేవుడు కలుగొచ్చినట్లుగా ప్రార్థన చేయాలి. ఆయన గొప్ప పండితుడు, మరి చాలా విషయాలు, చాలా లోతైన విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కనుక మరి ఈ అనుభవాలన్నీ కూడా తెలిసినవాడు కనుక, మంచి పండితుడు కనుక ప్రతి గ్రంథాన్ని చదివి పరిశీలన చేసినవాడు కనుక సత్యం కొరకు బైబిలే సత్యమని, యేసుక్రీస్తే సత్యమని రోషం కలిగి దేవుని కొరకు ఎంతగానో ప్రకటించినవాడు. అలాగే ఆనాడు ఏలియా రోషం కలిగి నిలిచినట్టుగా దేవుని కొరకు రోషం కలిగి నిలిచాడు. అలాగే బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో కేకలు వేయు అని ఒకని శబ్దమని చెప్పినట్టుగా ఆయన నిజంగా దేవుని గురించి ప్రకటించడానికి, ఒక క్రైస్తవ సువార్త గురించి
ప్రకటించడానికి ఆయన ఒక శబ్దముగా, ఒక స్వరముగా, ఒక గళముగా ఆయన ఎంతగానో వాడబడ్డారు. ఇలాగ దేవుని కొరకు వాడబడినటువంటి వారిని, మరి సత్యాన్ని ప్రకటించేటువంటి వారిని హతమార్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో కూడా చూస్తాం. ఎంతోమంది హతసాక్షులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువేమో నేనే దేవుడిని, యూదులకు రాజుని అని చెప్పినందుకు ఆయన్ని సిలువేసి చంపేశారు. యేసే దేవుడు అని ప్రకటించినందుకు ప్రవీణ్ గారిని కూడా చంపేశారు. ఇలాగూ ఎంతమంది భక్తులు చనిపోయినా, ఎంతమంది హతసాక్షులు అయిపోయినా క్రైస్తవ్యం అభివృద్ధి అవుతుందే కానీ అది ఆగిపోయేది కాదు.